హలో, చింగం హియర్. ఏమిటి, నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగతనం జరిగిందా? హలో, ఏమిటి, మీ ఇంట్లో కూడా నిన్న రాత్రి దొంగతనం జరిగిందా? ఓ నాయనో, ఇక్కడ కూడా దొంగతనం జరిగిందా? నేను ఏం చెయ్యాలి? ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ దొంగ మాత్రం పట్టుబడ్డం లేదు. ఏదో ఒకటి చేసి వాడిని పట్టుకోవాలి. దొంగతనం అయ్యుండదు, భూతం అయ్యుంటుంది. దాన్ని ఎవరు పట్టుకోలేరు. భూతమా? ఎవరో భూతమా? భూతమా? వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. నేను రాత్రికి భూతం వేషం వేసుకుని అందరినీ బెదిరిస్తాను. నేను వేసే భూతం వేషం చూసి ఆ దొంగ కూడా బెదిరిపోయి నా చేతికి దొరికిపోతాడు. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా ఇచ్చావు కానిస్టేబుల్. కమ్ ఆన్, కమ్ విత్ మీ. మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, ఇంత రాత్రి వేళ ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు రమ్మన్నావు? పెద్దనయ్య, ఈవేళ రేపు ఫురుఫురి నగరంలో చాలా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. చింగం గారు దొంగల్ని పట్టుకోలేకపోతున్నారు. అందుకని ఇది మన బాధ్యత కదా. మనం రాత్రంతా పెట్రోలింగ్ చేసి ఆ దొంగల్ని పట్టేసుకుందాం. నువ్వేం దిగులు పడకు మోటు, దొంగల్ని పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆ దేవుడి మీదొట్టు, ఆ దొంగ కనుక నా చేతికి చిక్కాడంటే ఇక మీదట నా ఎక్స్పెరిమెంట్లన్నీ వాడి మీదే చేస్తాను. అయ్యమ్మా, మోటు బతులు వస్తున్నారు. వాళ్ళు నన్ను చూసి భయపడతారేమో చూద్దాం. ఇటువైపు వస్తుంది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, పారిపోదాం మోటు, పారిపోదాం. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, భూతాలు గీతాలు లాంటివి అసలేవి లేవు మిత్రమా. నిజంగానే భూతం వచ్చేసింది. భూతాలుంటే ఒప్పుకుని తీరాల్సిందే. భూతం వచ్చేసింది. హలో, హౌ ఆర్ యూ? నాట్ ఫైన్, థాంక్ యూ. మోటు పత్లు లాంటి ధైర్యవంతులే భయపడ్డారంటే ఆ దొంగోడు ఖచ్చితంగా భయపడతాడు. థ్యాంక్స్ అమ్మా, నువ్వు పెట్టిన ఇడ్లీ తిని నాకు మంచి ఐడియా వచ్చింది. కానిస్టేబుల్స్, నా వెనకాలే రండి. సార్, పారిపోండి. అరే, మనం ఎందుకు పారిపోవాలి? మనల్ని చూసే అందరూ భయపడి పారిపోతున్నారు. మనం పారిపోవలసిన అవసరం లేదు. అయ్యమ్మా, పారిపో త్వరగా. మనం కొట్టేశాం బ్యాంక్. దొంగతనంలో మనకే ఫస్ట్ ర్యాంక్. బాత్ బాత్, భూతం భూతం, బాత్
పుస్తకాల్లో చదివాను, ప్రజల నోటమ్మట విన్నాను. నిజంగా భూతాలు ఉన్నాయట, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామట. నాకు 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 తర్వాత కవితను ఎలా కంటిన్యూ చేయాలో తెలియటం లేదు. నీ కవితలు అలా ఉంచు. నువ్వు మాతో స్నేహం చేయి. మాకు దొంగతనం చేసే భూతాలు కావాలి. అవి మిగిలిన భూతాల దగ్గర నుంచి అన్నీ దోచుకుని నన్ను డబ్బు గలవాణ్ణి చేసేస్తాయి. వద్దు వద్దు, మేము శత్రుత్వానికి కూడా పనికిరాని వాళ్ళం. మాతో స్నేహం ఎందుకు చెయ్యడం? మేము చాలా దుర్మార్గులం, దుష్టులం, చెడ్డవాళ్ళం, సిగ్గు శరం లేని వాళ్ళం. వావ్, భలే భలే. మా గ్రూప్ లో మీలాంటి దొంగలే కావాలి. పైకిలే నెంబర్ 1, లేచి నిలబడి నెంబర్ 2. ప్రాణాలు కాపాడాలంటే పీటీ ఉషలా పరిగెట్టండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, ముందు పరిగెట్టండి. అలా చూడండి, జాను అతని అసిస్టెంట్లు పారిపోతున్నారు. అయ్యో, అయ్యమ్మా, అనవసరంగా నేను పైన నుంచున్నాను. మొత్తం రాళ్ల దెబ్బలని నాకే తగులుతున్నాయి. అయ్యో అమ్మా, త్వరగా వాళ్ళ వెనకాల వెళ్ళు. జాన్ ని బాగా బెదిరించి ఇక జీవితంలో ఎప్పుడు వాడు దొంగతనం చేయకుండా చెయ్యాలి. త్వరగా వెళ్ళు. ఆగు, చట్టం మీద ఒట్టు, ఆగు. అరే, భూతం మన వెనకే వస్తుంది, ఇంకా వేగంగా పోనివ్వండి. లగైతు, ఈ భూతం చాలా వేగంగా బైక్ నడిపిస్తుందేంటి? మమ్మీ కాపాడు! ఎవరైనా మమ్మల్ని కాపాడండి! ఇప్పటిదాకా మనల్ని వెంబడించారు కదా, కాపాడండి కాపాడండి అని ముందుకు వెళ్తున్నారేంటి? పైనున్న మంచి దేవుడా, ఈ ఒక్కసారికి కాపాడు. ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను. వెనకాలే వెళ్ళు, చాలా తమాషాగా ఉంది. అయ్యమ్మా, నాకెందుకో మనం ఆకాశంలో ఎగురుతున్నట్టుగా అనిపిస్తోంది. మనం ఆకాశంలోనే ఎగురుతున్నాం సార్. అయ్యమ్మా, అసలు ఏం జరుగుతోంది? అయ్యమ్మా, జీవితంలో ఎప్పుడు భూతం వేషం వెయ్యను. జాన్, ఈ రోజు నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ముందా భూతం చేతులొచ్చి కాపాడండి, అది మనల్ని వెంబడిస్తోంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మనందరం చేతులు కలిపి నడవాలి. లగైతు, జాన్ కరెక్ట్ గానే చెప్తున్నాడు. నా చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అందరినీ నేను ఆ పైలోకానికి తీసుకువెళ్తాను. ముందుగా జాన్ ని, ఆ తర్వాత అతని ముఠాని. రండి, నా దగ్గరకు రండి. భూతం గారు క్షమించండి, ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, నేను ఎవ్వరిని వదిలిపెట్టను. ఏదో ఒకటి చేయిపోతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. భారత మాత మీద ఒట్టా, హిందుస్థాన్ మీద ఒట్టా. ఈ మాటలు చింగం గారివి కదా. ఓ, నకిలీ భూతం అన్నమాట.
ఐడియా సర్జీ. ఈ భూతం మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు దాని వంతు. అయ్యమ్మా మళ్ళీ ఇరుక్కున్నాను. అసలు ఏం జరుగుతోంది? అయ్యమ్మా! భూతం చింగంగారా? వదిలే, నన్ను వదిలే. ఇంకెప్పుడు ఇలాంటి వేషం వెయ్యరు. భూత ప్రేతానికి నహి ఆవే. ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళవే. సారీ సారీ, వెరీ సారీ. ఆ మోటుగాడి ముందు భూతం కూడా నిలబడలేకపోయింది. మనం ఏ పాటి లెక్క? మనం చిన్న చిన్న దొంగలం కదా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టి ముందు పరిగెట్టు.